అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి నాకు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారండి. కామెంట్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. అక్క అసలు మనకి ఏదైనా పథకం రావాలన్నా, పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డ్ ప్రామాణికమా? లేకపోతే మనకి హౌస్ మ్యాపింగ్ అనేది ప్రామాణికమా అని అయితే అడుగుతున్నారండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు మ్యాపింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రేషన్ కార్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది అయితే తెలియజేస్తానండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వంలో మ్యాపింగ్ అనేది ఇంపార్టెన్స్ అనేసి చాలా మంది చెప్తున్నారు. అలాగే మ్యాపింగ్ లేకపోతే మనం వెళ్ళిన సచివాలయంలో వర్క్ చేయట్లేదు అని చాలా మంది అయితే డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారండి. దానికి సంబంధించి అసలు ముఖ్యంగా మ్యాపింగ్ అనేది ఎందుకు చేస్తారంటే, వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లబ్ధి పొందితే మన రాష్ట్రానికి వచ్చిన నిధులు వేరే రాష్ట్రం వాళ్ళకి ఖర్చు అయిపోతాయి. అప్పుడు మన రాష్ట్రంలో మన వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అందువల్లే మనకి మ్యాపింగ్ అనేది 2014లో తీసుకొచ్చారండి. అంతకుముందు మ్యాపింగ్ లేదు. ఎవరు ఎక్కడున్నా సరే ఆధార్ కార్డు ఉండేది కాదు కాబట్టి ఆ ఊళ్ళో మనం వచ్చామంటే మన దగ్గర ఒక్క ప్రూఫ్ ఉన్నా సరే ఆ ప్రూఫ్ తో ఓటర్ ఐడి తెచ్చుకుని, ఓటర్ ఐడి ద్వారా మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నా సరే ఓటర్ ఐడి తెచ్చుకుని మనము నివాస ధృవీకరణ పత్రం అని ఒకటి ఇచ్చేవారండి. నేటివిటీ మనం ఇక్కడే ఉంటున్నామని చెప్పి నలుగురు ద్వారా చెప్పిస్తే మనకి ఎంఆర్ఓ ఆఫీసులో నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చేవారు. దాని ద్వారా చాలా మంది ఓటర్ ఐడి సృష్టించుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఇక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా చెప్పేవారు. ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా ఓటర్ ఐడి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి ఉండేది. రేషన్ కార్డు కంపల్సరీ ఉండేదండి అప్పుడు మనకి ఓటర్ ఐడి. ఇప్పుడు ఏమైందంటే 2011 నుంచి మనకి ఆధార్ కార్డు అనేది వచ్చింది. ఆధార్ కార్డు అనేది ఎప్పుడు వచ్చిందంటే 2011 ఏప్రిల్ టైంలో అయితే ఆధార్ కార్డు అనేది స్టార్ట్ అయితే అయింది. అయితే ఆ తర్వాత 2014కి వచ్చేటప్పటికి అందరికీ కూడా ఆధార్ కార్డులు అనేవి కంప్లీట్ అయిపోయాయి. అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన రాష్ట్రానికి వచ్చిన నిధులు పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వలసలు ఎక్కువగా వస్తున్నారు. ఆ వలసలు వచ్చిన వాళ్ళు అక్కడ లబ్ధి పొందుతున్నారు, ఇక్కడ కూడా లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ ఇక్కడ వాళ్ళే ఇక్కడ లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి? ఒక సర్వే. అది ఎలా తెలుస్తుంది? మనకు ఒక డేటాబేస్ కావాలి. అప్పుడు వచ్చింది ఈ సాధికార సర్వే. సాధికార సర్వే అదే ఇప్పుడు మనకి మ్యాపింగ్ రూపంలో తీసుకొచ్చి హౌస్ మ్యాపింగ్ అని చెప్పి చెప్తున్నారండి. ఈ సాధికార సర్వే మనకి 2014లో అయితే స్టార్ట్ అయితే చేశారు. అయితే సాధికార సర్వే ఒక్కసారి చేసి తర్వాత సాధికార సర్వే లేకపోతే ఎలా? ఆ టైంలో అందరూ ఇళ్ల దగ్గర ఉండరు కదా. సో దానికంటూ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక టేబుల్ ఉండేది. ఒక టేబుల్ మీద దానికి సంబంధించి ఒక ఉద్యోగస్తులు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఊళ్ళో ఆ టైంలో లేకపోయినా చేయించుకోవడం, లేదు అంటే సాధికార సర్వేకి సంబంధించి వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడే ఉండిపోయి ఇక్కడ సాధికార సర్వే మిస్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ సాధికార సర్వే చేయించుకునేవారు. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ ఇక్కడే ఉంది, ఇక్కడ పథకాల వాళ్ళకి ఇక్కడే మనము ఆంధ్రప్రదేశ్ యొక్క నివాసితులము అని చెప్పేదే మ్యాపింగ్. సో ఇప్పుడు మనకి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, చాలా మంది ఇప్పుడు మ్యాపింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి? మ్యాపింగ్ లేకపోతే మీరు మళ్ళీ మ్యాపింగ్ చేయించుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు పుట్టే పిల్లలు ఉంటారు, వాళ్ళకి మ్యాపింగ్ కావాలి కదా. ఎలా చేస్తారు? వాళ్ళకి వెళ్ళి సో ప్రతి వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హౌస్ మ్యాపింగ్ అయిన తర్వాత 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు అందులో డిలీట్ అయ్యి అత్తగారి దాంట్లో కలిస్తేనే వాళ్ళకి రేషన్ కార్డు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆధార్ కార్డులో మీరు ఏ అత్తగారింటికి వెళ్ళారో ఆ అత్తగారింటికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ తో మీరు మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ మీ అత్తగారు ఏ సచివాలయంలో వర్క్ చేయించుకుంటున్నారో ఆ సచివాలయంలో మీ అత్తగారు అకౌంట్ లోకి మిమ్మల్ని యాడ్ చేస్తారు. యాడ్ చేశాక ఇది ఓన్లీ చాలా మంది చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము సచివాలయం ఎంప్లాయీస్ అని. సో ఓకే అండి, కానీ ఇక్కడ సచివాలయం ఎంప్లాయీసే కానీ మ్యాపింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ గా పూర్తవదు. ఎందుకంటే పుట్టే పిల్లలు పుడుతూనే ఉంటారు. ఇది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ, ఒక సైకిల్ లాంటిది అన్నమాట. ఇది ఎలా అంటే పిల్లలు పుడుతూనే ఉంటారు, ప్రతి రోజు ఇంతని బర్త్స్ ఉంటాయి. అది ఏపీలో కూడా జరుగుతుంది కదండి. సో ఈ వీళ్ళు పుట్టిన వాళ్ళని అందులో యాడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. అందుకే కదా ఆధార్ సెంటర్ లో కొత్త ఆధార్ మామూలు వాళ్ళకి అవ్వదు కానీ చిన్న పిల్లలకి అవుతుంది. సో అలాగే వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ పాస్పోర్ట్ ద్వారా మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామని చెప్పి ప్రూఫ్ సంపాదించుకొని ఇక్కడ వాళ్ళ పాత ఇల్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ తో మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు వాళ్ళు చేపించుకుంటారు. అంతే తప్ప ఎక్కడ మ్యాపింగ్ అనేది పూర్తిగా సైట్ క్లోజ్ అవ్వడం అనేది జరగదండి. సో మీరు ఒకవేళ మ్యాప్ అవ్వకపోతే మీరు మళ్ళీ మ్యాప్ చేయించుకోవచ్చు. ఒకసారి మీ ఓన్ గా మీరు మ్యాప్ అయ్యారో లేదో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సైట్ ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మ్యాప్ అవ్వలేదు అని అనుకుంటే మీరు మళ్ళీ మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు రేషన్ కార్డు యొక్క ఉపయోగం. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయండి. మ్యాపింగ్ అనేది మనం ఏపీలో ఉన్నామా లేదా అనేది. ఇప్పుడు మ్యాపింగ్ అనేది మనకి అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు.
ఇంకా వచ్చేసి మనకి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు. ఇలా గవర్నమెంట్ జీతాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి మ్యాపింగ్ ఉంటుంది. కానీ అందరికీ పథకాలు అనేవి రావండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి మ్యాపింగ్ అందరికి మ్యాపింగ్ ఉంటుంది. కానీ మ్యాపింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి స్కీమ్స్ అనేవి రావు. మనకి మన ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల మంది జనాభా ఉన్నారు. 4 కోట్ల మందిలో కనీసం 3 కోట్లన్నరకి మ్యాపింగ్ అయ్యే ఉంటుంది. ఇంకా పైనే అయ్యి ఉంటుంది. మహా అయితే చంటి పిల్లలకి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళ అమ్మగారు దాంట్లో మ్యాపింగ్ అయి ఉంటారు. కానీ ఇక్కడికి యాడ్ అయి ఉండరు. అంతే తప్ప వాళ్ళకి మ్యాపింగ్ లేకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా 2014 అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడో ఒక చోట మ్యాపింగ్ అయ్యే ఉంటారు. కాకపోతే దాన్ని ఇక్కడికి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. మీరు ఇప్పుడు ఇక్కడికి మీరు మార్చుకోవాలి మీరు ఉన్న ప్లేస్ కి అంతే. కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి. మనకి ఏ పథకం రావాలన్నా సరే మనకి ముందుగా ఉండాల్సింది అయితే రేషన్ కార్డ్ అండి. మనకి మ్యాపింగ్ ఉంటే రేషన్ కార్డు వస్తుంది, అది కరెక్టే. కానీ పథకాలు రావాలంటే మ్యాపింగ్ లేకుండా రేషన్ కార్డు ఉన్నా సరే మనం మ్యాపింగ్ చేపించుకోవచ్చు. కానీ మ్యాపింగ్ ఉన్నంత మాత్రాన మనకి రేషన్ కార్డు అయితే రాదండి. మనం రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే మనకి ఉండాలి. సో రేషన్ కార్డ్ అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళకి పథకాలు కంపల్సరీ వస్తాయి. కానీ పథకాలు రావాలంటే మనం ఏపీ వాళ్ళమని నిరూపించుకోవాలి. అది ఎలా నిరూపితం అవుతుంది? మనకి మ్యాపింగ్ ద్వారా నిరూపితం అవుతుంది. అలా అని మ్యాపింగ్ లో ఉన్నారు కదా అని అందరికీ అయితే పథకాలు రావు. 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదండి. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ లో మనము పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 90% పర్సన్స్ కి అయితే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. స్కీమ్స్ కైనా, ఏమైనా పథకాలకైనా, ఫీజు రియంబర్స్మెంట్ కైనా, అమ్మక వందనమైనా, ఏ స్కీమ్ అయినా సరే మనకి రేషన్ కార్డు ఉంటే ఎలిజిబిలిటీ అవుతుంది. కానీ మ్యాపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఈజీగా రేషన్ కార్డు అనేది అవ్వదండి. అది గుర్తుపెట్టుకోండి. మ్యాపింగ్ అయినంత ఈజీగా మనకి రేషన్ కార్డు అయితే అవ్వదు. మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి రేషన్ కార్డుకి. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే స్కీమ్స్ 90% వస్తాయి. ఒక 10% కరెంట్ బిల్ వల్ల పోవచ్చు కానీ, లేదా 4 వీలర్ వల్ల పోవచ్చు కానీ, మనకి ఎట్టి పరిస్థితుల్లోని రేషన్ కార్డు ఉన్న వారికి అయితే 90% స్కీమ్స్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. మ్యాపింగ్ ఉన్నంత మాత్రాన స్కీమ్స్ రావు. రేషన్ కార్డు ఉంటే మాత్రమే స్కీమ్స్ వస్తాయి. అందుకే ఇంత క్లియర్ గా చెప్పడము. నాకు 2-3 డేస్ నుంచి సేమ్ కామెంట్స్ రిపీట్ అవుతున్నాయండి. అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.